మనిషి జన్మను తన భవిష్యత్తు ఎప్పుడూ నిర్ణయించలేదు. కానీ తన జీవితయాత్ర సౌకర్యంగా ఉండొచ్చు. తను ఎవరింట్లో జన్మించాడో, తన కుటుంబ సభ్యులు ఎవరో, తన తల్లిదండ్రులు ఎవరో, అలాగే వాళ్ళు తనకు ఎలాంటి చదువు సంస్కారాలు నేర్పిస్తారనే దాని మీద ఆధారపడుతుంది. తను చెడు సంతానము కావచ్చు, లేదా మంచి సంతానం కూడా కావచ్చు. కానీ తను చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం తనను గుర్తు పెట్టుకుంటుందా లేదా? ఒకవేళ గుర్తు పెట్టుకుంటే ఏ రకంగా గుర్తు పెట్టుకుంటుంది? ఇది ఆధారపడేది తన పనుల మీద, అలాగే తన ప్రయాణం మీద. ఎలా అంటే ఒక వర్షపు బిందువు అది మేఘాల నుంచి పడుతున్నప్పుడు దాని ప్రయాణం చాలా ప్రధానమవుతుంది. ఎందుకంటే దాని ప్రయాణం మీదే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆధారపడి ఉంటుంది. ఆల్చిప్ప నోట్లో పడితే అది ముత్యమవుతుంది, పాము నోట్లో పడితే విషమవుతుంది, లేదా ఒక ఆకు మీద పడితే మంచు బిందువు అవుతుంది. అదే కర్మ ఇంకా ప్రయాణం. ఇవి జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అలాగే నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.